నమస్కారం. నేను డాక్టర్ ఎస్వి రామారావు, ప్రగతి రిజార్ట్స్లో హార్టికల్చరిస్ట్గా పనిచేస్తున్నాను. మనం అనేక రకాల ఉపయోగకరమైన మొక్కల గురించి నేర్చుకుంటున్నాము. ఈ రోజుని ఒక రకమైన మొక్క, దీని గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకొని దాని గురించి అవగాహన చేసుకొని అది ఎంతవరకు మన యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడగలదు, ఏంటి దీని యొక్క విలువలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. దీని పేరు ఇంగ్లీష్లో కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్. ఇంగ్లీష్లో కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్. కిడ్నీ అనగానే మనందరికీ అవగతం అవుతూ ఉంటుంది. అంటే కిడ్నీ యొక్క ఆరోగ్యానికి ఈ మొక్క ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. జావా లాంటి దేశాల్లో కొన్ని ద్వీపాల్లోనూ దీన్ని చాలా పాపులర్గా వాడి దీని పేరే జావా కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్. అయితే మనకి ఇక్కడ ఇండియాలోకి వచ్చేటప్పటికి దీని యొక్క పుష్పాలు పిల్లి మీసాలలాగా కనిపిస్తుంటాయి కాబట్టి తెలుగులో దీన్ని పిల్లి మీసాల చెట్టు అని వ్యవహరిస్తుంటాం మనం. ఇది ఆకుగా ఉండి అందంగాను కనిపిస్తుంటుంది, తెల్లటి పుష్పాలు పూసి అందంగాను అలంకరణ మొక్కగాను కనిపిస్తుంటుంది. వాటికి సీతాకోక చిలుకలు కానీ మన తేనెటీగలు కానీ విపరీతంగా వచ్చి ఇది చాలా మన ప్రకృతిలో చాలా ఉపయోగకరమైన చెట్టు. కిడ్నీ వ్యాధులతో మనం అనేక రకాలుగా బాధపడుతున్నాం. సామాన్యంగా మనం వినిపించేది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, దానివల్ల మనకి అనేకమైన బాధలు కూడా కలుగుతూ ఉన్నాయి. దీని యొక్క ఆకు కషాయాన్ని మనం రెగ్యులర్గా కానీ తీసుకోగలిగితే కిడ్నీలు రాళ్ళని నిదానంగా వాటిని కరిగించి వాటిని పూర్తిగా తీసేసి కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని చాలా పదిలంగా ఉంచటం అన్నటువంటిది నిర్ధారణ అయినటువంటి విషయం దీంతోనూ. అందుకని కొన్ని దేశాల్లో దీన్ని ప్రత్యేకంగా దీని నుంచి ఎలాంటి సుగంధం సువాసన లేకపోయినా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా టీలోనూ దీని యొక్క ఆకుల్ని, పచ్చి ఆకులను కానీ ఎండబెట్టి పౌడర్ చేసిన ఆ పౌడర్ను కానీ ఆ టీలో వాడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటున్నారు. టీ యొక్క టేస్ట్తో పాటుగాను మన యొక్క కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగాను అన్ని రకాలుగా ఉపయోగపడే మొక్క ఇది కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్, అదర్వైజ్ తెలుగులో అయితే పిల్లి మీసాల చెట్టు. ఇలాంటి మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్యమే కాకుండా ప్రకృతిలో కూడాను ఎంత చాలా ఉపయోగం ఉంటే మొక్క అన్నమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.